టెంపుల్ ఇనాగ్రేషన్ దేవాలయ నిర్మాణం అనేది ప్రారంభం కాబోతుంది. సుమారుగా రోజుకు 5,000 నుండి 10,000 మంది వచ్చే విధంగా వారి కార్యాచరణ చేశారు. ఆ క్రమంలో చాలా బిజీగా ఉన్నారు. ఎంతో ఒత్తిడి పెట్టి వారిని ఖచ్చితంగా రావాలి, మీకు వస్తే బాగుంటుంది అని వారిని తీసుకురావడం జరిగింది ఇక్కడికి. సో ఆ 3 days ప్రోగ్రాంలో గత 20 రోజుల నుండి కూడా అందరి పీఠాలు మఠాలకు వెళ్తూ అందరి స్వామీజీని ఇన్వైట్ చేస్తూ వారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనమందరం కూడా మళ్ళీ 15, 16, 17 తారీఖు నాడు అవకాశం ఉన్నంత వరకు వారి యొక్క ఆశ్రమానికి వారి యొక్క ప్రారంభం తలపెట్టినట్టు మొదటిలో మొదలుపెట్టినట్టు దేవాలయ ప్రతిష్టకి అందరూ కూడా వెళ్తే బాగుంటుంది. అందరూ వస్తారా? 15, 16, 17 ఎంతమంది రాదు? స్వామిజీ ఏ రోజు ముఖ్యం చెప్తే అది ఒక రోజు అనేది మీరే మాట్లాడు. ఏ రోజు ముఖ్యమనేది కాదు, మహాముఖ్యం అంటే ప్రతిక్షణ ముఖ్యమే. 3 రోజులు వసతులు అన్నీ ఏర్పాటు చేసి ఉంచాం. ఎక్కడెక్కడి నుంచో సుమారు 40 లక్షల మంది ఫాలోవర్స్ మాకు ఉండడం చేత ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరికీ ఏర్పరిచాం. అందరూ రావాలి. ఆటపాటలతో స్వామీజీల యొక్క ఆశీర్వాద బలముతో మా పరంపరలో ఉన్న నాగసాధువులు వస్తున్నారు, అఘోరాలు వస్తున్నారు. వాళ్ళందరూ రావడం చేత ఆ యొక్క క్షేత్రం మహాక్షేత్రమైన వారి యొక్క పావనమైన పట్నాలతో మీరందరూ జడ్చర్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా రావాల్సిందిగా మేము కోరుతున్నాము. పంచమి రోజు అంటే 17వ తారీఖు రోజు మండే, ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం. మంగళవారం మంగళగౌరి వ్రతాలు ఉండడం చేత సుమారు 13,000 మందికి మేము వాయినాలు ఇస్తున్నాం ఆడవాళ్ళకి. 16వ తారీఖు రోజు పంచభూత మహాయజ్ఞ కుండలి అంటే 5 కుండలాలకు మహాయజ్ఞం చేస్తూ ఉన్నాం. అందరూ రావాల్సిందిగా కోరుతూ అన్ని ఛానల్లో కూడా చెప్పాము. ఇప్పుడు వచ్చిన పత్తంలో కూడా ఉన్నాయి. ఈ స్వామి గారి యొక్క బృందం ద్వారా పాటలు పాడుతూ ఉన్నారు. ఆ రోజు అంటే కేవలం దైవాధీనమైన పాటలు. ఇక్కడనే 2-3 ఉన్నారు. వాళ్ళందరి ద్వారా ఆ యొక్క క్షేత్రం పవిత్రం కావాలని ఆశిస్తూ ఉన్నాను. శ్రీ శ్రీ జగద్గిరి గుట్ట శివరుద్ర స్వామి గారు, పూజ్యశ్రీ శివరుద్ర స్వామి గారిని, ఇది మా చిన్న అందరికి ఆహ్వాన పత్రిక తీసుకొచ్చారు. తమ యొక్క ధ్వని ప్రకంపనలతో ఈ గుట్ట గిరి మొత్తం తీసుకొచ్చారు. ఇవ్వండి, అందరికి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అందరికి అక్కడే వారి ప్లేస్ లో ఇచ్చేస్తే సరిపోతుంది. ఓం నమ శివాయ. ఇక్కడికి వచ్చిన ప్రతి అతిథి చివరి వ్యక్తి వరకు వారి యొక్క ధర్మ ప్రసంగ